గంటకి చెప్పేశారు. మేము చెప్పలేదండి, ఇంగ్లీష్ మాస్టర్ చెప్పారు. కానీ మేము దానికి ఓటేసేస్తున్నాం, స్టాంపు వేసేస్తున్నాం అలాగా కరెక్ట్ అని చెప్పింది. మరి ఏంటి పరిస్థితి? నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అని కోరుకోకూడదు ఇంకా? అయితే సర్వే జన సుగుణ అది కూడా కోరుకోకూడదా? ఆ పోసుకోవాలి మాటలు ఎందుకు? నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి అది అన్నం పెట్టుకుని అర్థం ఉంది. సర్వే జన సుగుణ భవంతు ఎవడు అడిగాడు నిన్ను? సర్వజనంలో వచ్చి మా బాగుకోరని అడిగారు నిన్ను? అది వేదంలో ఉంటే ఉండొచ్చు కాక, అది ఏ సందర్భంలో వాడాలో వాళ్ళు వాడారు. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు అడగొచ్చు. నువ్వే స్థాయిలో ఉన్నావు? ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు? ఈ నికృష్టమైంది నేను అనుకునే స్థాయిలో ఉన్నావు. సర్వే జన సుగుణభావంతో వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ ఆయన ఎందుకు అడిగారు? వాళ్ళు అడగకపోతే పోనీ ఋషులు అడిగారు అనుకుందాం. వాళ్ళు అడగకపోతే పరమేశ్వరుడు తెలియదా? జనాలందరినీ కష్టపెట్టేస్తారా? లోకాన్ని పరిపాలించుకునే ఒక పరమేశ్వర శక్తి ఉంది కదా, అది విష్ణు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. లోకాన్ని దాన్ని విడిచిపెట్టేయండి. మరి మీరేం చేయాలి? ఏం చేయాలంటే నేను బాగుండాలి, ఆ ఇంట్లో బాగుండాలి అని అనుకోవటం అదే పెద్ద తప్పు అన్నారు ఆయన. అది కరెక్టే, మేము ఒప్పేసుకున్నాం. మరి ఏంటి వాట్ నెక్స్ట్? మనం ఏం చేయాలి? అది తప్పు అన్నారు కదా, మరి ఇప్పుడు దాకా అలాగే ఉన్నాం, ఆ చట్టంలోనే ఉన్నాం కదా. గుడ్లు మీద చేసి చెప్పండి మీరు, ఇప్పుడు దాకా ఆ చట్టంలో లేవు మనం. నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, ఇదే కదా మనం కోరుకున్నది ఇప్పుడు దాకా. పుట్టినప్పటి నుంచి కానించి, పోనీ పెళ్ళైనప్పుడు కాడి నుంచి ఇప్పుడు దాకా మనం చేసిన పని ఏంటి చెప్పండి? ఈ రెండో తప్పించి ఏమైనా అడిగామా మన దేవుణ్ణి? నేను బాగుండాలి, ఆ ఇంట్లో వాళ్ళు బాగుండాలి. మాకు జ్ఞానం ఇవ్వని మేము అడగకుండా లేదేమండి, అడిగేసామండి అంటే అందుకనే కదా మీకు సద్గోష్ఠిలో పెట్టారు. మీరు ఎంతవరకు జ్ఞానం కోరేసుకుంటున్నారో అదంతా స్కాన్ చేసేస్తుంది కదా. మనం మాట్లాడింది అలాగే గురువుకి తెలియదులే, మనం వింటున్నామో లేదో అలాగే గురువుకి తెలియదు కదా. ఎలాగని గురువుకి ఏం తెలుస్తుంది పాపం? ఆడి పనులు ఆడు ఉంటాడు, ఆ డ్యూటీలో ఆడు ఉంటాడు, ఆడికెళ్ళి తెలుస్తుంది మనం ఏ ఉద్దేశంతో మాట అంటున్నాం, మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనేది గురువుకి ఏం తెలుస్తుందమ్మా? ఆడు సొంత పనులు ఆడు ఉన్నాడు, ఆడు ఖాళీ లేక కదా మనకి ఈ పని పెట్టాడు. అంచేత గురువుకి తెలిసే అవకాశమే లేదు. ఎలా జ్ఞానం కావాలి వాళ్ళు నన్ను నేను తెలుసుకోకుండా ఈ లోకంలో ఇంకో పని లేదు నాకు. ఆ పని కోసమే ఊరికనే ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటున్నాను. అంట్లు తోముకున్నా నాకు నేను తెలియటమే ముఖ్యం, వంట చేసినా నాకు నేను తెలియటమే ముఖ్యం, ఏదో డ్యూటీ చేసినా నాకు నేను తెలియటమే ముఖ్యం. మరి ఒప్పేసుకున్న డ్యూటీలు కదా అయ్యే, మధ్యలో మానకూడదు కదా. అది మానేస్తే పొట్ట ఎలాగెళ్తుంది? వెళ్ళదు కదా. అంతే స్వధర్మం మంచిదే. నీకేం కావాలి? జ్ఞానం తప్పి నీకేం అక్కర్లేదు. బాండ్ పేపర్ రాసేసి ఇచ్చేసారు భగవాన్కి, ఇచ్చేసారు కదా అందరూ. బాండ్ పేపర్ రాసి ఇచ్చేసారు. మానసికంగా కూడా మీరు భగవాన్కి అంకితమైపోయారు. మరి మానసికంగా అంటే బ్రెయిన్ పరంగా భగవాన్కి అంకితమైపోయారు, మనసు పరంగా అంకితమైపోయారు. కానీ వాసుదేవ స్వామి ఎక్కడ కొడుతున్నాడో దెబ్బ? గొడ్డలు ఇచ్చుకుని క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటున్నాడు. మూలాలు అక్కడికి వెళ్ళినారా బాబు? నువ్వు గట్టిదానివేం కాదు, మృదులత అందమైన పేరు పెడుతున్నాను బాగోదని. ఎవరైనా చూస్తే ఈ భక్తులు ఎలాగ ఉన్నారని అంటారని. మృదులత ఇక్కడ భగవాన్ ఆయన మీద కూడా పెట్టుకుంటలా. మృదులతన్నే
రాపులేక పట్టుగొమ్మయే. రాపులేక వాడగనేక ఎలాగ వాడిన కూడా ఎవరిని పట్టుకోమంటున్నాడా? పట్టుగొమ్మయి కావు మరుణాచల. పట్టుగొమ్మయి ఎవరికా పట్టుకోవాలంట? భగవాన్ మీద పెట్టుకుంటలేదమ్మా, సరిగ్గా చూడండి. అది అరుణాచలేశ్వరుణ్ణే పట్టుగొమ్మయ్యి నువ్వు నన్ను కావుము, నన్ను రక్షించు, ఆయనే రావాలంట. సరే, భగవాన్ మీద పెట్టుకోలేదు, అరుణాచలేశ్వరుడు వచ్చేస్తాడా? వచ్చేసాడు అనుకుందాం. అరుణాచలేశ్వరుడే వచ్చేసాడు. ఇక్కడే అది స్తంభం అనుకోండి, పని ఆయనే పట్టుకోమనుకోండి. దూరం కూడా లేకుండా అక్కడే విత్తనం ఉంది, ఇది మృదులత, నెమ్మదిగా ఎదిగి దాన్ని చుట్టుకోవాలి. ఆ పట్టుకమ్మ పైన దీపం వెలుగుతుంది కదా, పైనే కాకుండా మొత్తం అంతా కాలుతుంది అనుకోండి. అరుణాచలేశ్వరుడు ఎవరా? జ్యోతిస్తంభం, అగ్నిస్తంభం కదా. ఈ పట్టుకమ్మగా రావమంటే అది కాలుతుంది. మరి ఇదేమో మృదులత, దగ్గరికి వెళ్దామంటే వేడిగా ఉంది, ఎలా పట్టుకుంటుంది? ఇదేం మోసం మాకు? పట్టుకమ్మాయి కావమని అంటే నువ్వు అలా వేడివేడిగా వచ్చేస్తే మేము అలా చుట్టుకుంటాం. అంచేత నువ్వే నీ రూపం మార్చుకో. వేడివేడిగా వద్దు, చల్లచల్లగా ఉండు, మరీ వేడొద్దు, మరీ చల్లవద్దు. మేము ఏదంటే మేము చుట్టుకోవాలి. మరి నీ చుట్టూ మేము చుట్టుకోవాలి. మేము ఏదంటే అది ఊ అనాలి. ఒక బకరాగాడు కావాలి, ఆడి పేరు గురువు. మేము ఏదంటే దానికి ఊ అనాలి. తలకాయ ఇలా వంచమంటే వంచాలి, ఎత్తమంటే ఎత్తాలి. మేము సాధన చేసినా చేయకపోయినా చేసామనుకోవాలి. ఎవరో గురువు. అటువంటి స్తంభం కింద నువ్వు తయారవు అక్కడ, అప్పుడు మేము చుట్టుకొని వస్తాం. అరుణాచలేశ్వరుల లక్షణం ఏంటి? అగ్నిస్తంభం. అదే ఓ అగ్నిస్తంభమా నువ్వు అలా ఉంటే మేము నేను చుట్టుకోలేము. ఎంచేతంటే భగవాన్ ఏంటి తెలివైన పని చేశాడు, ఆయన దూర్చుకోలేదు దాంట్లో, ఆయన నెత్తిమే పెట్టుకోలేదు. కరెక్ట్గా చూడండి. మృదులతన్నే ప్రాపులేక వాడగనీక, ఎంత మాట అనేసాడు చూడండి. నేను చచ్చిపోతాను ఈ పని చేస్తే, ఈ పని ఈ పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. వాడగనీక అంటే వాడిపోతాను నేను, అంటే నేను చచ్చిపోతాను అని బెదిరింటున్నాడు. ఈ పెళ్లి చేయకపోతే చచ్చిపోతాడంట. అంత నచ్చేసింది. మరి ఆడు చచ్చిపోకుండా ఉండటం కోసం ఎవరిని రమ్మన్నాడు? వాడగనీక పట్టుగొమ్మయి కావుము. అంటే ఎవరు పట్టుగొమ్మ అవ్వాలంట? సాక్షాత్తు అరుణాచలేశ్వరుడే. కానీ అరుణాచలేశ్వరుడు ఏంటి? జ్యోతిస్తంభం, అగ్నిస్తంభం. మరి అగ్నిస్తంభాన్ని మృదులత ఎలా చుట్టుకుంటుంది అంటే అగ్ని అంతా చల్లారిపోవాలి, కూలింగ్ అయిపోకూడదు, అది ఇనపది అవ్వకూడదు, చెక్కది అవ్వకూడదు. అదేమవ్వాలి? ఈ చుట్టుకోవాలి కదా. దీనికి చుట్టుకోవాలంటే ఇది ఏదన్నా ఒప్పుకోవాలి. చుట్టుకోవడం అంటే ఏంటి? ఇది ఆధారాలు వేసుకుంటుంది కదా. పాదులు చూసారా? ఆధారాలు వేసుకుంటాయి, చిన్నవి ఉంటాయి, దానికి చెక్కాలి. అది ఇది ఎదగటం కోసం ఏ పాదైనా సరే పాదును చూడకపోతే అది చుట్టుకోవటానికే అది పెరుగుతూనే చిన్న ఆధారాలు, ఆ టెంటకిల్స్ లాంటివి ఉంటాయి, దాంతో పట్టుకుంటుంది. జీవుడు ఆ టెంటకిల్స్తో పట్టుకోవాలంటే ఆడేమో దేవుడు, ఆడెలా చిక్కుతాడు? నువ్వు చిక్కాలి. జీవుడు వేసే టెంటకిల్స్ దేవుడు ఎలా చిక్కుతాడు?
అరుణాచలేశ్వరుడే వస్తే నీ మట్టి మశానం కోరికలకి ఆడేలా సిక్కుతాడు. ఇవాళ శివరాత్రి కాబట్టి 6 గంటల దాకా కొంచెం ఒప్పు పట్టండి, కట్ చేసేయండి కోరికలు అన్నాం. ఇంకా జీవితాంతం కట్ చేయమంటే మీరు ఎలా కట్ చేస్తారా? ఒకవేళ ఒకటినా కానీ మేము ఎలా నమ్ముతాం? ఇప్పుడు చెక్క ఉంది అమ్మా, పోనీ చెక్క స్తంభం అనుకోండి, లత చుట్టుకోవాలి. లత పెరుగుతూ ఉంటుంది, నెమ్మదిగా పెరుగుతూ ఆ లత దానికి కొన్ని టెంటికల్స్ చేస్తుంది. అంటే కొక్కేళ్ళు లాంటి చిన్న దాన్ని అతుక్కునే ఉంటాయి. ఇది చెక్కే, ఇదేమో ఎండిపోయిన చెక్క, అదేమో బతుకున్న చెక్క. పోనీ బతుకున్న పెద్ద చెట్టు అనుకోండి, దీనికి దానికి కొన్ని లక్షణాలు కంబైన్డ్గా ఉంటాయి కాబట్టి పట్టుకుంటుంది అది. ఇది ఇప్పుడు బతుకున్న మొక్క పెద్ద వృక్షం అనుకోండి, ఇది కూడా బతుకున్నదే. ఇది లత, అది కూడా చెట్టే. ఈ జాతి ఆ జాతి ఒకటే, ఈ జాతి ఆ జాతి ఒకటే. ఈ మన జాతి ఏంటి, ఆడ జాతి ఏంటి? మనమేమో జీవజాతి, ఆడేమో దేవుడి జాతి అనుకోండి. అది ఎలా పట్టుకుంటుంది? పట్టుకుంటే అవకాశం ఉండదు, కానీ పట్టుకునే అవకాశాన్ని ఇయ్యి. అదే నేను బాగుండాలి, నా ఇంట్లో బాగుండాలి. టెంటకిల్స్ చేస్తుంది దానికి. కొండ ఎక్కేటప్పుడు శిల అనుకోండి, అక్కడక్కడే దిగ్గొడతారు మేకులు, దానికి కడతారు, ఈ తాళ్ళు ఇచ్చుకుంటే వెళ్తారు. శిల మీద మేకిచ్చుకుని ఐరన్ రాడ్లు ఇచ్చుకుని వేస్తారు, దానికి అలాగే వెళ్తారు. ఈ లత చుట్టుకోవాలంటే ఏంటి? ఇది చెక్కే, అది కూడా చెక్క జాతే. ఇది మొక్కే, అది కూడా మొక్క జాతే. అంటే రెండింటికి కలిసింది. సపోజ్ అది ఒక ఐస్ రాడ్ అనుకోండి, పైకి ఎక్కుద్దా? ఇనప రాడ్ వేడిగా ఉందనుకోండి, ఎక్కుద్దా? దానికి పట్టు చెక్కాలి కదా, అది ఎదగటానికి పట్టు చెక్కాలి కదా. ఎదగటం అంటే ఏ రకమైన ఎదుగుదల ఇది? భక్తిలో ఎదుగుదల, జ్ఞానంలో ఎదుగుదల, వైరాగ్యంలో ఎదుగుదల, పవిత్రతలో ఎదుగుదల. నేను మృదులతగా ఉన్నాను, నేను చచ్చిపోతాను, లేకపోతేనే నువ్వు పట్టుకోకపోతేనే ఏదో రకంగా పట్టుగమ్మగా రా అన్నప్పుడు నేను ఎదుగుతాను. ఎదుగుతాకి నేను నా ప్రయత్నం నేను చేస్తాను, నువ్వు నన్ను పట్టుకో. ఏ జీవ లక్షణాలకే దైవ లక్షణాలకి సంబంధం ఎక్కడ ఉందో అక్కడ మన జీవ లక్షణాలతోటి ఆయన అలా పట్టుకుంటాం. అంటే మనం కూడా దైవీ లక్షణాలని అలవరుచుకుని తీరాలి. ఆయన చుట్టూరు ఎదగాలంటే ఆయన అంటే మనం ఎంత లత అయినా ఆ పట్టుగమ్మని చుట్టూరు పాకి వెళ్ళాలంటే మనం ఏం వెయ్యాలి? దైవీ లక్షణాలను వేయాలి. మళ్ళీ దైవ లక్షణాలను వేసుకోవాలి. అలా పాకుతూ ఎక్కుద్ది. కానీ ఆడు దేవుడాడు మన జీవ లక్షణాలకు ఆడేలా లొంగుతాడు. అందుకని నేను బాగుండాలి, ఆ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, అవసరమైతే లోకంలో అందరూ బాగుండాలి. ఈ మాయలకు లొంగదు అది. ఈ లత ఉంది కదండి, ఆ లతకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ టెంటికల్స్ చేస్తే దాన్ని పట్టుకుంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా పాదుని పట్టుకుంటుంది కదా? పట్టుకుంటామంటే ఇది అది దాని జాతి దీని జాతి ఒకటే పట్టుకుంటుంది. ఇనుప మొక్కైనా పట్టుకుంటుంది. అది జడం కాబట్టి. ఇది జడం కాదు కదా, ఇది చైతన్యం కదా ఇది. మరి చైతన్యాన్ని పట్టుకునేది ఏంటి? కొన్ని దైవీ లక్షణాలు చెప్పాడు. ఆ దైవీ లక్షణాలు ఆలంబన చేసుకుని దానికి వెయ్యాలి. ఆ టెంటకిల్స్ని దానికి వెయ్యాలి. వేస్తే మళ్ళీ నెమ్మదిగా చిక్కుద్ది. అలాగా దైవీ లక్షణాలను నాటుకుంటూ వెళ్ళి ఆఖరి పందిరెక్కేసిన తర్వాత ఎన్ని కాయలు కాసేస్తుందో, ఎంతమంది తినేస్తారో అవి. కానీ పట్టుగమ్మగా నువ్వు వచ్చి కావుము అంటున్నాడు. నువ్వు వచ్చేయి నేను ఎక్కేస్తాను అంటలా. అక్కడ మాత్రం మన తరపునే మన ప్లేటర్ గారు మాట్లాడుతున్నారు. నువ్వే కావాలయ్యా, నువ్వే కావుము అంటే కాపాడాలి. నువ్వే కాపాడాలయ్యా. నాకు దైవీ లక్షణాలు అబ్బట్లేదని చెప్పి అలా ఊరుకుంటావా? ఊరుకోవద్దు. నువ్వు
ఏదో రకంగా ఎక్కడ దూకి పంపించి వాళ్ళ చేత అవసరమైతే 4 దెబ్బలన్నా పడేయించి నాకు దైవీ లక్షణాలు అలవాటు చెయ్యి. లేకపోతే నేను నీ చుట్టూ ఎక్కడ తిరుగుతాను? లతలాగా నిన్నెలా పాక్కుంటాను? నాలో ఏ దైవీ లక్షణం లేకుండా నిన్నెలా పాక్కుని నీ మీదకి వస్తాను నేను? అంత తేలిగ్గా పాకేస్తామమ్మా మనం. అసలే మృదులతలం, అసలే హృదయంలోనే నాటుకుని వచ్చేసిన పూర్వజన్మల్లో ఎన్నో మనోదౌర్బల్యాలు. అర్జునుడు అంతటి వాడికే తప్పలేదు. ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అదే పట్టుకొని ఎక్కాలి అలాగా. ఆ టెంటికల్స్ ఏంటయ్యి? దైవీ లక్షణాలు. అడిగితే దైవీ లక్షణాలు ఏమని అడుగు. నేను బాగుండాలి, నా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, ఇది కాదు. కానీ నేను దేహాన్ని అని ఉన్నా కానీ ఆ దేహ బుద్ధి పోవాలనే ప్రయత్నం చేసుకో. లేకపోతే ప్రతిరోజు పూజలో కానీ, జపాలో కానీ, మంత్రంలో కానీ, లేకపోతే తలంపుల్లో కానీ ఈ దేహబుద్ధి పోవాలి అని అడుగుతూ ఉండు. లేదా ఈ పోవటం కోసం నేను నిన్ను చుట్టుకోవాలంటే, ఆ పందిరి ఎక్కాలంటే, కాయలు కాయాలంటే నాకు కొన్నైనా దైవ గుణాలు ఇవి. 36 లక్షణాలు చెప్పాడు భక్తి యోగంలో. మా గురుగారు ఏం చెప్పారంటే అనుభవంలోంచి చెబుతారు. ఒక్క దైవీ లక్షణాన్ని నువ్వు లొంగ తీసుకున్నా, అది ఆచరించి చూపెట్టిన, మిగతా అన్నీ వరుసటి వచ్చేస్తాయి. ఫస్ట్ దాన్ని నేర్చుకోవడమే నీకు కష్టం. మిగతా అన్నీ ఆటోమేటిక్గా దాన్ని అనుసరించి వచ్చేస్తాయి. ఒక్క లక్షణం అన్నా మనకు వచ్చిందా అంటే ఎక్కాలే. నువ్వే కావుము, నువ్వే నన్ను కాపాడు అని అడిగలే చేస్తున్నాడు భగవాన్. కరెక్టే, ఆయనే కాపాడుతాడు. దైవీ లక్షణాలు నేర్చుకోవాలి. ఈ కోరికల్లో కోరిక మహాపాపం అని చెప్పాడు కదా. మరి దైవీ లక్షణాలు కోరుకోవడం ఏంటి? కోరిక మహాపాపం కదా. దైవీ లక్షణాలు కోరుకోవటం కోరిక కాదు. మొట్టమొదటి దైవీ లక్షణం ఏంటది? ఆ ఆర్డర్ కూడా భలే ఉంటుంది. అది మొట్టమొదటి పట్టుకుంటే చివరికి వెళ్ళిపోతాం, 36లోకి వెళ్ళిపోతాం, యోగులం అయిపోతాం. మొట్టమొదటిది ఏంటి మీకు అందరికీ తెలుసు కదా. ఏంటమ్మా అదే? అద్వేష్ట సర్వభూతాన్ని. ద్వేషం అనేది పనికిరాదు. ఇంకొక అడుగు ముందుకేసి మనకు అర్థం అవడం కోసం మా గురుగారు ఏమన్నారో, ద్వేష కారణం ఉన్నప్పటికీ ద్వేషించొద్దు. ద్వేష కారణం ఉన్నప్పటికీ, ద్వేష కారణం ఉన్నది కాబట్టి ద్వేషించాను అంటే అద్వేష్ట సర్వభూతానం ఎలాగైంది? కారణం ఉన్నా ద్వేషించొద్దు, కారణం లేకపోయినా ద్వేషించొద్దు. కారణం కనిపిస్తుంది, అదే మాయ. మీకు కళ వచ్చిందండి, కళ్ళలో పులి తరుముకుంటూ వచ్చేస్తుంది. మీకు పరిగెట్టేస్తున్నారు. అదేంటిది? భయం. ఇదేంటి? ద్వేషం. ఉదాహరణకి భయంలోకి వెళ్దాం. భయం. పరిగెత్తారు డామ్ అని ఎక్కడో దేంట్లో దూకేశారు. ఈలోపు మెలుగు వచ్చేసింది. గుండె దడ 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 కొట్టేసుకుంటుందా లేదా? మీరు గడగడ గ్లాసు మంచినీళ్ళు తాగేసారా లేదా? ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయా లేదా? మీ శరీరంలోనూ, మీ నరాల్లోనూ, మీ ఇంద్రియాల్లోనూ
సిస్టమ్ అంతా కూడా మారిపోయిందే లేదా? దేనివల్ల? భయం. ఏ భయం? దేనివల్ల భయం? దేనివల్ల భయం అది? ఆ భయం ఎలా వచ్చింది? పులి ఉందా? ఆ పులి ఉందా? ఆ పులికి మీకు ఏమన్నా శత్రుత్వం ఉందా? పోనీ అది లేదు. కొన్ని ద్వేష కారణం కనిపిస్తే పోనీ ద్వేషించండి అంటాకే. ఇక్కడేంటి, పులికి మీకు ఏం శత్రుత్వం ఉందా? లేదు. అది ఆహారం కోసం మిమ్మల్ని తింటాక వచ్చేస్తుంది. కళ్ళలో ఉన్న మీ దేహాన్ని, మీ దేహం ఏమో మంచం మీద పరుపు మీద హాయిగా పడుకుని ఉంది. కళ్ళలో దానికి కనిపిస్తుంది మీ దేహం, మా భలే ఉంది, రుచిగా ఉంటుంది, బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది అని అది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. దానికి ఆకలి కోసం అది వస్తుంది. మీరేంటి, కళ్ళలో ఉన్న మీ దేహాన్ని బతికించుకోవడం కోసం కళ్ళలో ఉన్న దేహం పరిగెట్లే పరిగే పరుగు. ఇంకా కొండలో గొట్టలో ముళ్ళు గుచ్చుకున్న ముళ్ళే ఉండవు అప్పుడు, ఇంకా పరుగు. పక్కు దూకారు ఏట్లోకి. తెర చూస్తే మంచం మీద కింద అడ్డారు. పులి ఉందా? లేదు. మరే పులి లేదు కదా, మీ దేహ పరిస్థితి ఎలాగుంది? గుండె దడదడ లాగిపోయిందా? బీపీ పెరిగిపోయిందా? చెమటలు పట్టేసినాయా? నెర్వస్ సిస్టమ్ అంతా ఒకసారి కుప్పకూలిందా? పరమేశ్వరుడు మీ మీద కొంచెం దయ చూపించి మీరు కళ్ళు మూస్తే చాలు అదే పులి దూరంగా వస్తుంది అనుకోండి. అంటే ప్రతిరోజు అదే కళ వస్తుంది అనుకోండి, ప్రతిరోజు మీ గుండె దాడ పెరిగిపోతుంది అనుకోండి, ఓ రోజు ఒక పులే కాకుండా పులిలు మందంతా మిమ్మల్ని తోలుతుంది అనుకోండి, మీకు విపరీతమైన దడ వచ్చేస్తుంది అనుకోండి, నెర్వస్ సిస్టమ్ రోజు కుప్పకూలిపోతుంది అనుకోండి, ఒక 4-5 రోజుల్లో చచ్చిపోతారు. పోనీ ఒక పులి లేదు, 10 పులులు మందగా వచ్చి మీదడిపోతున్నాయంటే నిజంగా ఉన్నాయా? లేదు. కానీ మీ దేహం 5-6 రోజుల్లో చచ్చిపోతుంది. ఇంచేత ప్రతిరోజు గంటకి మీకు కళ అవుతుంది, ఇంక పడుకోవాలంటే భయం వేస్తుంది, సిస్టమ్ అలా కుప్పకూలిపోతుంది. ఇంకా లేని పులి గురించి మీ సిస్టమ్ కుప్పకూలిపోతుంది. అంటే సిస్టమ్ అంటే దేహం, నెర్వస్ సిస్టమ్ మొత్తం అంతా కుప్పకూలిపోతుంది. సాగు దగ్గరైపోతున్నారు మీరు. దేన్ని చూసి? లేని పులిని చూసి సాగు దగ్గరైపోవడం ఏంటి? ఏమన్నా పిచ్చా? గాడిదలు కూడా పనిచేయవే. పులి అంత దూరంలో వస్తే ఏదో పరిగెడతాయి. ఎంత గాడిదైనా, ఎంత గాడిద బతికైనా దాన్ని పులి అంత దూరం వస్తే కనుక చూసి పరిగెట్టుకుని వెళ్ళిపోతాయి. లేని పులిని చూసి ఏ గాడిద పరిగెడుతుంది? గాడిద కంటే హీనులమైతే మనం పరిగెడతాం. దాన్ని ఏమంటారు? క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటారు. అక్కడ లేదు ఏమీనే. ఇది స్ట్రాంగ్ మైండ్ అయితే అసలు కలగరాదు. చూడండి, ఇంకా ఎంతసేపు వాడికి 80 ఏళ్ళు అయినా కానీ ఇంకా డబ్బులు సంపాదన ఏవలో ఉన్నాడు అనుకోండి, శుభ్రంగా మే నెలలో మెట్ట మధ్యాహ్నం 1 గంటకే ఈ గుండె అయిపోయినా కానీ 80 ఏళ్ళు కదా గుండె అయిపోతుంది అందరికి. అలా గుండు వేడిగా మాడిపోతున్నా కానీ శుభ్రంగా బండేసి తిరుగుతూ ఉంటాడు. మనం గొప్ప సాధకులు ఈ ఫిబ్రవరి వెళ్ళిపోతే మార్చిలోనే మనం తట్టుకోలేము ఎండలో. ఆడు గొప్పవాడు, మన గొప్పవాళ్ళమా? ఆడిని వాసన, డబ్బు పిచ్చ అనే వాసన, డబ్బు సంపాదించాలి, కాంట్రాక్టులు చేసేయాలి, అది చేసేయాలి, ఇది ఒక వాసన అండో బతికించేస్తుంది, బలం ఇచ్చేస్తుంది. పెద్దోళ్ళ వయసు చూడండి. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? ఇంతైనా అనారోగ్యం ఉంటుందా? పోనీలండి, మరీ రాజకీయ నాయకులతో పెట్టుకుంటే మనల్ని మూసేస్తారు. ఎందుకులేండి అవన్నీ వద్దు. మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ వయసుకి వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీకి సంబంధం ఉంటుందా? సాధకుల వయసు ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ ఏంటి?
ఒకసారి చూసుకోండి. ఏ శక్తి నడిపిస్తుంది వాళ్ళని? వాళ్ళకున్న వాసన శక్తి నడిపిస్తుంది. మనకి ఏ వాసనలు లేవనుకోండి, అయినా కానీ మనల్ని అసలు వాసన ఉన్న వాళ్ళ పనే బాగుంది కదా. వాసన ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమే పుట్టేటాడు. ఇంకో డబ్బు 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 తిరుగుతూ ఉంటాడు. వాడు దెబ్బ కొట్టదు, ఏం చేయదు. ఎప్పుడో పొద్దుననగా బయటికి వెళ్తాడా, శుభ్రంగా కడుపు నిండి తినేస్తాడు. ఎప్పుడు 3 దాకా అన్నం కూడా ఉండదు. ఎక్కడ పడితే తినేస్తాడు, ఎక్కడ పడితే ఏది పడితే తాగేస్తాడు, అన్నీ పడతాయి. ఈ మాయదారి సాధన చేసి మనం ఎలా అయిపోయామేంటి? ఏది పడతాం మనకే. సాధన మాయదారిదేముండదు, మాయం చేయించేదా. మరి మాయం చేయించేది అయితే మనం మాయలోంచి బయటపడిపోవాలమ్మ కదా. కొంచెం కాబట్టి కొంచెం బయటపడాలి కదండి. లేని పులి మన సిస్టమ్ మొత్తాన్నే కుప్పకూలు చేస్తుంది కదా. ఆ పులి అలా కళ్ళలోకి రావడానికి కారణం ఏంటి? అది చెప్పండి ముందు. అది వస్తేనే కదా ఇలా వచ్చింది. రోజు అదే కాలం వస్తుంది అనుకోండి, 4-5 రోజులు చచ్చిపోతారు. అంటే సిస్టమ్ నిజంగా కుప్పకూలిపోతూ ఉంటే చచ్చిపోతారు. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు గాఢ నిద్ర పట్టాలి, కలలు రాకూడదు. అవునా? గాఢ నిద్ర పట్టినంత మాత్రం అసలు కళ రాకుండా ఉంటుందా? కళ రాకుండా చేసుకోవడం మన చేతిలో ఉందా? కళ రావాలన్నా దేవుడి చేతిలో ఉంది. అక్కడ దాకా ఎందుకు మనం పడుకుంటాం. తెల్లారి లేవాలనేది ఎవరు లేపుతున్నారు మనల్ని? అలారం లేపుతుందా? ఇలా అర్ధరాత్రి 2 గంటలకు మెలుకు వచ్చేద్ది, ఎవరు లేపుతున్నారు మనల్ని? నిద్రా అవస్థ అనే అవస్థలోంచి ఈ మెలకువ జాగ్రత్త అవస్థ అనే అవస్థలోకి ఎవరు తీసుకొస్తున్నారు? దీంట్లోకి ఎవరు తీసుకొస్తున్నారు? నిద్రా అవస్థలోంచి కళ అంటే స్వప్నావస్థ అనే అవస్థలోకి ఎవరు తీసుకెళ్తున్నారు? ఆడి చేతిలో ఉంది కళ రావాలో వద్దు. నిద్రపోతున్నాం కదా, నిద్ర అనేది ఒక అవస్థ, స్వప్నం అనేది ఇంకో అవస్థ, జాగ్రత్త అనేది ఇంకో అవస్థ. ఈ 3 అవస్థలు తప్పదు. ఒక అవస్థలోంచి ఇంకో అవస్థలోకి, ఇంకో అవస్థలోంచి ఇంకో అవస్థలోకి, మొత్తం 3 అవస్థలను తిరుగుతున్నాం. త్రిపురాలు. శివుడేమో త్రిపురావసర సంహారి, 3 పురాలను దోషం చేస్తాడు శివుని పట్టుకుంటే. మనకు మెలకు రావాలంటే మీకు మెలకు వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఒక రోజు అలవాటు అంటే మెలకు వచ్చేస్తుంది. లేదా తెల్లారితో 4 పని ఉంటే కరెక్ట్గా 4 మెలకు వచ్చేద్దండి, అది నా గొప్ప శక్తి, నేను గ్రేట్ అంటారా? అసలు మెలకు మీకు వస్తుందా? మెలకు అంటే ఏంటి? నిద్ర అవస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి ఒకరు మారుస్తున్నారు మీ జీవుణ్ణి. ఈ 3 అవస్థలు అబద్ధమే, నిజం ఏదీ కాదు. ఈ అవస్థలోంచి ఈ అవస్థలోకి మారుస్తున్నారు. అలాగే కళ వచ్చిందంటే ఈ కళలోకి పెట్టేది ఎవరో? ఒక శక్తి ఉంది కదా. అది అమ్మవారు అవనండి, లేకపోతే శివుడు అవనండి, విష్ణు అవనండి, ఇంకొకటి అవనండి. ఈ జీవుడిని 3 అవస్థల్లోకి మారుస్తున్న వాళ్ళు ఎవరో? ఒక పరమేశ్వర శక్తి అనుకుందాం. ఆయన పెడితేనే వచ్చింది ఆ కళ. నేను స్వప్నావస్థలోకి ఎందుకు తీసుకెళ్ళాడు? ఆయనకి పని ఏంటి ఎంతగానే? శుభ్రంగా ముక్కు మూసుకుని మంచుకొండలో తపస్సు చేసుకోవచ్చు కదా, ఆయనకి ఇదేం పని? మన జీవుని తీసుకెళ్ళి స్వప్నావస్థలో పెట్టడం, అక్కడ పులిని తయారు చేయడం, లేని పులిని సృష్టించడం, మనకు భయం గొలిపేలా చేయడం, మన సిస్టమ్ ఏమో కుప్పగూలిపోవడం, అనారోగ్యాలు వచ్చేయడం. మీకు చూడండి, రోజు ఒకే టైంకి ఒకే కళ వస్తుంది అనుకోండి, రోజు అలా వస్తుంది అనుకోండి, ఊరికి 2 రోజులు 3 రోజులు ఉంటారు మీరు నిర్భయంగా. 4వ రోజు పరిగెట్టేస్తారు. ప్రతిరోజు ఒక్క కళ వస్తుంది అనుకోండి, పరిగెట్టేస్తారా?
దేవుడు లేడు అనుకున్నవాడు కూడా పరిగెట్టేస్తాడు. మహా అయితే పోనీ ఏ సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తాడు, నా మైండ్కి ఏదో బ్రెయిన్ తేడా చేసింది కొంచెం చూడండి అని. అక్కడ వెళ్ళిన తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చిన తర్వాత కూడా లైన్ అవ్వట్లేదు అనుకోండి, అప్పటికి అలా కళ, ఒకే కళ పని కంటిన్యూ అవుతుంది అనుకోండి రోజును. ఇంకా ఆడు తిరగనే హాస్పిటల్ ఉండదు. ఆ తర్వాత కొంతకాలానికే తిరగనే గుడి ఉండదు. ఆ తర్వాత ఇంకొంతకాలానికే వీళ్ళు ఉంటారు కదా డబ్బులు నలుకునేవాళ్ళు, ఇంకా వాళ్ళ దగ్గరికి పోతాడు. మన మెలకువ మన చేతుల్లో లేదు, అసలు మన కళ మన చేతుల్లో లేదు. కానీ మరి అందరికీ ఒకే రకమైన కళలు రావచ్చు కదా, కొందరికి కొన్ని రకాలుగా ఎందుకు వస్తున్నాయి? అవి ఏవో చెప్పడం కోసం వస్తున్నాయి. నీ చేతిలో లేదు, కానీ ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళ పాదాలకు నువ్వు సరెండర్ అవ్వాలి అని ఏదో ఒకటి చెప్పడం కోసం వస్తున్నాయేమో. అసలు మీకు ఒకటి తెలియట్లా, మనం పడుకున్నాం అనుకోండి, ఈశ్వరుడు సర్దాపడి మెలకు ఇవ్వలేదనుకోండి మన్నాడు, మంచం మీద అలా ఉన్నాం అనుకోండి, గాలి శ్వాస తీరుస్తున్నాం, శ్వాస పీల్చుకుంటున్నాం, గుండె పని చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. ఎవరు లేవనే లేగుతులేదు. ఏంటి పరిస్థితి? ఇంక చిరాకు వచ్చేసి ఒక్కటి వేద్దామని చెప్పి కర్రెత్తిన ఒకటి వేసారనుకోండి, కందిపోతుంది కానీ మనకు మెలకు రావట్లేదు. ఈశ్వరుడు సరదా పడి ఆ జిమ్మికి చేసాడు అనుకోండి, ఎంచేత మెలకు అనేది ఆడి చేతిలోనే ఉంది. మీ దేహాన్ని కందిపోయేలో కొట్టినా కానీ మెలకు రాదు. మెలకు కానీ కళ కానీ ఈ అవస్థను మార్చడం అనేది ఆ ప్రక్రియ ఈశ్వరుడి చేతిలోనే ఉంది. ముందు ఆ పాయింట్ కనిపెట్టండి. మనం భలే లేచిపోతున్నాం, తెల్లారే నేనే లేచిపోతున్నాను, వాళ్ళు గుర్తులేదు అవల వాళ్ళ 7 దాకా బొబ్బు ఉంటారు వాళ్ళ. నేను పొద్దున 5కి లేచిపోతాను, పనులు చేసుకుంటాను, నేనెంత గొప్పదాన్నో. పొద్దున్నే లేచిన వెంటనే శుద్ధి చేసేసుకుంటాను, పూజ చేసేసుకుంటాను, నేనెంత గొప్పదాన్నో. వాళ్ళ శుద్ధి లేదు, బుద్ధి లేదు, ఏ పూజ చేయరు. ఇచ్చి బాబాయ్ చిరాకాళ్ళు అంటేనే అలా జ్ఞాపకం చేసుకోకూడదు, నేనెంత గొప్పదాన్నో. అప్పుడు ఏంటి పరిస్థితి చెప్పండి? ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్తారా? హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారా? ఏదో మత్తు మందులు అంటే ఇస్తారు కదా తప్పించి బొబ్బోటాకే మెలకు రావడానికే ఏ డాక్టర్ ఏ ఇంజక్షన్ ఇస్తాడు? డాక్టర్స్ని ఎవరిని అడగాలి మరి. ఇంతవరకు మాకైతే తెలియదు. మరి మీకు ఎవరికన్నా తెలుసుంటే చెప్పండి. ఇప్పుడు నిద్ర రావట్లేదంటే అయితే మత్తు ఇంజక్షన్ ఇస్తారా? మాకు గొడవలు ఎక్కువైపోయారండి, ఏడుపుని తినేస్తున్నారా అంటే కనుక ఏదో బెళ్ళ వేసుకోండి అంటారా? ఆ బెళ్ళ వేసుకుంటే నిద్ర అవుతారా? అంటే ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు ఆ నిద్ర రావట్లేదండి మాకు. ఇప్పుడు మీరు ఏమన్నా భక్తులు అయితే పోయి నా మంత్ర జపం చేసుకుంటే అది జపం మొదలెడితే చాలు అన్నీ నిద్ర వచ్చేస్తుంది. అది తెలియక బిళ్ళలు వేసుకుంటున్నారు వాళ్ళ. ఎంత బాగా పడుద్దో జపం మొదలెడితే. ఆ మాల ఎప్పుడైపోయిందో తెలియదు. ఇంక మిగతా లెక్కట్లేదు, నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి వెంటనే బొబ్బు ఉంటారా? జపమాలు తిప్పితే చాలు నిద్ర చేయనవుతుంది. దాని ఎగ్జిస్టెన్స్ పోద్ది కదా మనసుకే. ఈశ్వరుడు సరదా పడి మెలకు అనే స్థితిలోకి పెట్టలేదు, స్థాయిలో ఆ అవస్థలోకి పెట్టలేదు ఒక జీవుడిని. ఇంకా అలాగే ఉన్నాడు, ఎంత కొట్టినా లేకట్లేదు. ఎలా లెగ్గొడతారు? మెలకు తీసుకురావడానికి ఒక్క మెడిసిన్ ఉందా చెప్పండి మీరు? మీకు ఎప్పుడు ఇటువంటి ఆలోచన రాలేదా?
సత్సంగం అంటే అదే మరి. మనకి ఇంతవరకు లేని ఆలోచన ఆ యాంగిల్లో ఎప్పుడు ఆలోచించం మనం. అటువంటి యాంగిల్స్ని టచ్ చేస్తుంది. ఎంచేత పట్టుగొమ్మయి కావుము అరుణాచలేశ్వరుడు రంగప్రవేశం చేస్తే ఇవన్నీ డార్క్ సీక్రెట్లన్నీ బయటకు వస్తాయి. మెలకు రావడం ఏ జీవుడి చేతిలోనూ లేదు. అలాగే స్వప్నం రావడం కూడా ఏ జీవుడు అంటే మనిషి కావచ్చు, చీమ కావచ్చు. చీమలు కళ్ళు వస్తాయంటారా? కుక్కలకే, ఇప్పుడు చిన్నపిల్లలకే. చిన్నపిల్లలకి కళలు రాకపోతే మన కళల్లో నిద్రైనప్పుడు ఎందుకు నవ్వుతారు? ఒకసారి ముఖం ముడి చేసుకుంటారా, ఒకసారి నవ్వుతూ ఉంటారా, కిలకలా నవ్వేస్తూ ఉంటారా? చిన్నపిల్లల మాట ఎందుకు? పెద్దోళ్ళు ఒకసారి ఎవరో సంకలకు ఎతకలు పెట్టినట్టుగా నవ్వుతూ ఉంటారు. పక్కనే పడుకున్నది అనుకోండి, ఏమవుతుంది అని చెప్పి వెంటనే జుట్టు అట్టుకుంటుంది. అది కాదు బాబు, ఏదో జోకేసాడు ఆవడో, అది గ్యాప్ వచ్చి నవ్వు వచ్చింది అన్నా కానీ అంతలా నవ్వేసుకుంటారా అని చెప్పి జుట్టు అట్టుకుంటుంది. మీరు పట్టుకోవాలండి, పట్టించుకుంటారు. కానీ సత్సంగంలోకి వచ్చేసరికి ఏంటంటే ఈ బళ్ళు అన్నీ స్ఫూర్తి బళ్ళు అయిపోతాయి. నామం చేసి సొరకాయలు తిని బీరకాయలు తిని ఒకవేళ ఏమన్నా కోపం చూపిందామని కానీ సిస్టమ్ మీరు ఏమన్నా కోడి మాసాలు తింటున్నారా ఏంటి? అక్కడ అలా చూడగానే నన్నే చూస్తాడా అని అనుకుంటాకే కోడి మాసాలు తింటలేదు కదా. ఇది నాటుకోళ్ళు అనేది కోడి మాసం అంటే. అటువంటివి తింటే పని ఏమన్నా లేగుతుంది పని. మీతో సంబంధం లేకుండా మీ సిస్టమ్ యాక్టివేట్ అయిపోద్ది. లోపల బ్లడ్ చూస్తే అంటే ఎందుకు తినమన్నారంటే మరే అలా తింటేనే ముఖ్యంగా ఎవరైతే దేశాన్ని ధర్మాన్ని కాపాడాలో వాళ్ళకి ఎంతో కొంత ఆ క్షాత్రం నిలబడాలంటే అవన్నీ తినాలి. మరి సొరకాయలు తింటే పని అవుదాం. మిలిటరీలో కూడా మరి అందుకనే పెడతారు. మనం తినే తిండి బట్టి కూడా మన సిస్టమ్ ఆ ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఉంటుంది. మనం సాధనలో ఉన్నాం కాబట్టి అటువంటి ఏం తిన్నాం. ప్రశ్నకి సమాధానం దొరికిందండి మీకు ఎవరికైనా? లేదా ఎక్కడైనా అడిగి చదువుతారా వచ్చే సత్సంగానికి? మేము కూడా ఈ ఫిజికల్ సత్సంగా మీకు మెలకువ రావట్లేదు. ఏ డాక్టర్ మెలుగు చేస్తాడు? మానవులు ఎవరైనా మెలుగు తీసుకురాగలరా? అంటే మెలుగు రావటానికే మందు ఉందా? మీరు బతికే ఉన్నారు, ఇంతకీ చచ్చిపోలేదు. శ్వాస తీసుకుంటున్నారు, అంతా బాగానే ఉందా, గుండు కొట్టుకుంటుంది, అంతా బాగానే ఉందా, కానీ మెలుగు రాల. నిద్ర అనేది ఇంతసేపు ఉంటుందని ఎవరి చేతిలో ఉంది? అది మామూలుగా జనరల్ క్యాలిక్యులేషన్ ఏదైతే మనం కష్టపడ్డాం అనుకోండి, గాఢంగా నిద్ర పడుద్ది. కష్టపడలేదు అంతంతగా పడుద్ది నిద్ర, యావరేజ్గా పడుద్ది. ఈ లోపు కొన్ని గొడవలు ఉన్నాయనుకోండి, కలత నిద్ర వస్తుంది. ఈ కలత నిద్ర వస్తుంది, నిద్ర పట్టట్లేదని ఆడికి తెల్లారి డ్యూటీలోకి వెళ్ళాం మేలేని నిద్రపోకపోతే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడ ట్యాబ్లెట్ ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత నిద్ర వస్తుంది, పడుకుంటున్నాడు. నిద్రపోవటానికే ట్యాబ్లెట్ ఇచ్చాడు రైటే, మరి మెలకు తీసుకురావడానికి కూడా ఉందేమో ఒకవేళ ట్యాబ్లెట్. డాక్టర్లు గొప్పవాళ్ళు కదా. ఆడు ఇచ్చిన ట్యాబ్లెట్ మిమ్మల్ని మెలకువలోంచి నిజంగానే నిద్రలోకి తీసుకెళ్తుందా, లేకపోతే మెలకువలోనే ఉంచి మత్తులో పెడుతుందా? ఇంచేదంటే తాగినోడికి కూడా ఏం తెలియదు, ఆవిడ నిద్ర అవుతుందని అనుకుంటాడు. మత్తు నిద్ర అవుతుందా? ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఆ కళ అనేది ఒకరి చేతిలో ఉంది, ఇల్లోకి రావటం అనేది ఒకరి చేతిలో ఉంది. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కళ వస్తుంది.
కలలో పులి తలంపే, నిజం కాదు. కానీ అది ఎంత డిస్ట్రాక్షన్ తీసుకొచ్చిందండి మనకి. గుండె వేగం మారిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ వేగం మారిపోయింది, నర్వస్ సిస్టమ్ అంతా కొప్పుకూలిపోయింది. అదే కంటిన్యూస్గా వస్తూ ఉంటే మన బాధ ఎవరితో చెప్పుకుంటాం? దానికి ఏంటి, ఇంతకీ ఏంటి అసలేంటి? అసలైన పులి లేదు, అది ఒక తలంపు. మీ మనసులో వచ్చిన ఒక తలంపు. నిద్రపోయారు, మీరు మంచం మీద ఉన్నారు, మీ మనసుకు అలాగంది అంటే అది మీ బ్రెయిన్లో ఒక 3D పిక్చరు సృష్టించుకుంటుంది. ఎవరో? మీ సొంత మనసే. ఆ పులికి ఉన్న రూపాన్ని కూడా మీ సొంత మనసే వేసింది దానికి. మీ సొంత మనసే. మీ సొంత మనసే మిమ్మల్ని అలా ఎందుకు ఇబ్బంది పెట్టింది? అలా లెక్క ఏంటి? దానికి ఏ పని లేక. ఒకసారి ఆలోచించండి. కళ వచ్చిందండి, కళ్ళ పులి కాకపోతే పోనీ ఏ సుబ్బారావు అప్పారావు ఎవడ కనిపించడానికి ఉందాం. ఎవరా ఏం చేస్తున్నావురా? మన ఇద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్, మనం చాలా కాలం అయింది కలిసి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏం జాబ్ చేస్తున్నావు? నేను పలానా జాబ్ చేస్తున్నాను, పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది? ఇలా అడిగేస్తున్నాడు. మెలకు వచ్చిన తర్వాత ఆడు యాహం వస్తాడా అని చూడాలనిపించదే. ఇంకైతే కళ్ళ వచ్చాడు కదా. ఈ అప్పారావు ఫ్రెండ్ ఆడు జాబు చేస్తున్నాడో లేదు తెలియదు, మొత్తానికి ఆడు పెద్దవాడు అయిపోయినట్టుగా మీతో మాట్లాడుతున్నట్టుగా ఈ డైలాగ్స్ అన్నీ ఎవరు రాశారు? మీ ఫ్రెండ్కి మీకు జరిగిన డైలాగ్స్ అన్నీ ఎవరు రాశారు? అప్పారావుకి ఏ పాప అని తెలుసా బాబు? కొంచెమైనా తెలుసా? ఈ డైలాగ్ అంతా స్క్రిప్ట్ అంతా ఎవరు రాశారు? మీ సొంత మనసే రాసింది. పులిని మీ సొంత మనసు సృష్టించింది. అలాగే అప్పారావును కూడా మీ సొంత మనసు సృష్టించి ఎందుకు సృష్టిస్తుంది అలాగా? దానికి ఏమైనా కారణం ఉండాలి కదా. పోనీ దానికి అలా సృష్టించుకుంటూ పోతుంది, వదిలేద్దాం దాన్ని అనుకుంటే మీకు అనారోగ్యం తెచ్చిపెడుతుంది కదా. రోజు గుండె దడ వస్తుంది అనుకోండి, అలాగా అనారోగ్యం తెచ్చిపెడుతుంది కదా. ఏ కళ అయితే మీకు ఆ తలంపైనా కానీ రోజు మీకు అనారోగ్యం తెచ్చిపెడుతుందో, ఇంత అనారోగ్యానికి కారణం అవుతున్న ఈ ఈ కళనిచ్చే ఈ మనసు గురించి ఒకసారి ఆలోచించాలి. దాంట్లో బయటపడాలంటే ఖచ్చితంగా మీ మనసే అది క్రియేట్ చేస్తుంది. ఆ కళని, చెడ్డ కళనైనా మీ మనసే క్రియేట్ చేస్తుంది. ఎందుకు? మీ మనసుకి మీరంటే పడదా? భార్యాభర్తల బంధం కంటే గొప్ప బంధం మీకు మీ మనసు కానీ. ఎప్పుడు మీ మేలే కోరాలి. మీ మేలే కోరవలసిన మీ మనసు రోజు పులి కళ్ళలో తెస్తుంది, మీ సిస్టమ్ని పాడు చేస్తుంది. అంటే మీ సిస్టమ్ పాడైపోతే దానికి అవసరం ఏంటి? మీ సిస్టమ్ అంటే మీ బాడీ పాడైపోతుంది అనుకోండి, అలా ఎందుకు కోరుకుంటుంది? అది నిజంగా పాడైపోతుంది కదా, అలా ఎందుకు కోరుకుంటుంది? అది దానికి ఏదో పెద్ద ప్రమాదం ఊహిస్తుంది. అది మీ దేహాన్ని దేనికో ఉపయోగం చేస్తున్నారా? ఏ సాధనకో ఉపయోగం చేస్తున్నారు మీరు. అది కూలిపోద్దామని భయపడి మిమ్మల్ని ముందు కూలిపోయేలా చేస్తుంది. బాడీని కూలిపోయేలా చేస్తే చక్కగా డబ్బా కట్టేస్తే దానికి నచ్చిన జన్మ అడగచ్చు. ఈ ఆత్మజ్ఞానం కోసం సాధన చేయలేక వస్తున్నాం. అనవసరంగా సత్సంగంలో వచ్చి ఎవరో మీరు మంచివాళ్ళే, మీ మనసు మీరు మంచివాళ్ళే అమ్మా. మీరు మీ మనసుకి ఏంటి? మనసు మహా మాయావి. అదే సొంతంగా ద్రోహం చేసుకుంటా ఏమాత్రం వెనకడదు. సమాజంలో ఎంతమంది చెడిపోయిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు పోయి వాళ్ళ తవ్వుకుంటూ ఉంటారు. నిస్సిగ్గుగా నిర్మహమాటంగా వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకుంటూ ఉంటారు. ఎవరు ఏమనుకున్నా అనవసరం. అయిపోయిందండి, ముగించేద్దాం.
సమాజంలో ఎన్ని క్యారెక్టర్లు చూడలేదు మనం. వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకునే వాళ్ళు ఎంతమంది చూడలేదు మనం. బంగారు భవిష్యత్తు నిధులు పెట్టుకుని వాసనల కోసం కోరికల కోసం రకరకాలుగా చెడిపోయే వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఒక చోట మేము చూసాం, ఉదాహరణ కోసం చెబుతుంది. చక్కటి భర్త, కోర్టులో ఉద్యోగం, పెళ్లి చేశారు పెద్దలు. నాకు ఆవిడ వద్దు అంటది. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి ప్రవర్తన బాగోలేదు, అంచేత వద్దంటుంది. ఈ లోపు ఒక అమ్మాయి పుట్టేసింది. అటు డైవర్స్ ఇచ్చేసాడు. ఇప్పటికీ అది అలాగా ఉంది, శుభ్రంగా నిక్షేపంగా పిటిరాయేలాగా ఉంది. అంటే దాని గొయ్య తవ్వుకుంది కదా, కానీ ఏదైతే గొయ్య అని మనం అనుకుంటున్నామో దానికి గొయ్యి కాదు అది. గుడ్ల గోపలు చీకటి గుహల్లో ఎంతగా ఇష్టపడతాయి. గబ్బిలేలు ఎక్కడ ఉంటాయి? దాని పుట్టిగా దాని చిప్పులు అలాగ ఉంది. మరి ఒకరికే బంధించబడి ఉంటాం కింద ఫీల్ అవుతుంది. అది దాని రాత అలాగ ఉందని మనం అనుకుంటాం. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అలా పుట్టిస్తాడు ఈశ్వరుడు. ఎంచేత అది వాళ్ళ ప్రారంభం. ఈ మనసు గారు సాధన చేసి పోవటం దానికి ఇష్టం ఉండదు. సాధన చేయగా ఏం తెలుస్తుంది? భక్తి మార్గంలో అయితే మనసుకు అరిగిపోతుంది, జ్ఞాన మార్గంలో అయితే అది లేదని తెలుస్తుంది. దూరంగా కనపడుతున్న ఎండమామలో నీరు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఇసుకని తెలిసిపోద్ది అంతే. దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నీరు కనపడుతుందా? లేదు కదా. ఇంత చిన్న విషయం కింద మనకు అనిపిస్తుంది. కానీ మనసు ఎన్నో జన్మల్లో ఎన్నో జీవరాశుల్లో పుట్టి దాని నిజ స్వరూపం తెలుసుకోమంటే దాని గొయ్య తవ్వుకుంటా కానీ ఇష్టపడద్దు. కానీ అంటే ఈ జన్మ పోయినా పర్వాలేదు మనకి. మనమేంటో మనకు మన నిజ స్వరూపం మనకు తెలిస్తే కనుక నా రూపం పోద్ది కదా. మీ ఇంట్లోకి ఒక చుట్టం వచ్చాడు, మంచోడే, ఇక్కడే ఉంటున్నాడు, మీతో పాటు పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. మీకు ఏదో వ్యాపారం ఉంటే వ్యాపారానికి కూడా కష్టపడుతున్నాడు, పైసలు తీసుకోవటం లేదు, మీ మేలే కోరుకుంటున్నాడు. కొన్నాళ్ళకే ఏమైంది? యజమాని మీరైతే ఆ డెసిషన్ తీసుకుంటున్నాడు. 10 ఏళ్ళ పాటు చేస్తున్నాడు కదా, పల్లెడతానం, పైసలు తీసుకోవటం లేదు అని చెప్పి ఆ డెసిషన్లే మీరు కంటిన్యూ చేస్తున్నారు. 10 డెసిషన్స్లో ఒక డెసిషన్ ఆడు తీసుకుంటున్నాడు, ఆడు పెత్తనం చేశాడు. 10లో 1 అయింది, 2 అయినాయి, ఆఖరి 10 డెసిషన్లో 10 ఆడే తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి యజమాని ఎవరయ్యారు? మీరయ్యారా? చుట్టం అయ్యాడా? మీరు స్వయంగా ఆత్మ అయినప్పటికీ, చైతన్యం అయినప్పటికీ ఈ మనసు అనేది వచ్చి చేరి ఈ 10 డెసిషన్లో కూడా ఆడే తీసుకుంటున్నాడు. అప్పుడు యజమాని ఈశ్వరుడా, మనసా? అక్కడ మనందరికీ కూడా నిర్మోహమాటంగా చెప్పాలంటే మనసే మన యజమాని అనుకుంటున్నాం. మన యజమాని ఈశ్వరుడు అనుకోవట్లా, మనసుగా మనం బాలేరుదానం చేస్తున్నాం. ఈ శివరాత్రి వస్తే ఆ మనసు గోలే, శివుడి గోల కాదు, మనసు గోల. ఎంచేత శివుడి గోల, శివుడి గోల కింద కనిపిస్తుంది. మనసు కోరిన కోరికలు నెరవేర్చడం కోసం శివుడిని గోల కింద తెల్లవాళ్ళు నామం చెబుతాం. కొంతమంది పెద్ద హోమాలు చేసేస్తారు, అది గోళా భక్తే. ఏదో కోరుకుంటారు, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం శివరాత్రి దొరుకుద్ది వాళ్ళకి.
హోమాల మీద హోమాలు చేస్తారా? ఏంటా కోరిక? ఎవరిదా కోరిక? మీదా, మీ మనసుదా? అసలు మీరెవరో మీరు మర్చిపోయారు. ఈ పరమేశ్వర తత్వాన్ని సంగతి మీకు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్నో జన్మల కింద మర్చిపోయారు మీరు. ఈ జన్మలో అప్పటికప్పుడు ఎలా జ్ఞాపకం వస్తుంది? ఇప్పుడు పెత్తనం చేస్తున్నది ఎవరో? మీ ఇంటికి వచ్చి 10 ఏళ్ళు ఊరికనే పనిచేసి పెట్టి 11వ సంవత్సరం నుంచి మీ నిర్ణయాలన్నీ తన నిర్ణయాలుగా తన నిర్ణయాలన్నీ మీ నిర్ణయాల కింద ప్రకటించేసి అదే రాజ్యం చేసేస్తున్నాడు. ఇప్పుడు సంసారం అంతా ఎవరి చేతిలో ఉంది? మీ చుట్టం చేతిలో ఉంది. ఈ సంసారం ఎవరిదైపోయింది? మీ చుట్టందయిందా, మీదయిందా? అప్పుడు మీ భార్య ఆ చుట్టానికి సంసారం చేయాలి కదా. మరి మీ బిడ్డలు అంటే వింటున్నారా? మీ భార్య కూడా ఆడికే సంసారం చేయాలి కదా. అన్నీ కూడా ఆడి చేతిలో పెట్టేశారు కదా. అలాగైపోయింది కదా మన పరిస్థితి. అడిగితే మా సొంత మనసు, మా ముద్దుల మనసు అంటారు. ముద్దుల మనసు ఏంటి? ఆడు అసలు నీ వాడు కాదు, నీ ఇంట్లో వాడు కాదు, ఊరికే చుట్టం అంతే. వచ్చాడు ఇంట్లోకి, 10 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేసాడు. అలా ఎవరు అనుమానించక్కర్లేదు. ఏ ఉద్దేశంతో చేశాడు? సిన్సియారిటీ ఉండి చేశాడా? నువ్వంటే ప్రేమ కొద్దీ చేశాడా? నువ్వు విచారణ చేస్తున్నావు ఎవరిని కనిపెడదామని. ఈ విచారణ చేస్తే ఎవరో, విచారణ చేసేది ఎవరో అది కనిపెడదామని. ఆడి ముఖం బట్టబయలు అయిపోద్ది. అది ఆడు భయం. అంచేది ఏం చేస్తాడు? రోజు పుల్లులు పెడతాడు. దీనికి ఎలా ఉంటుందంటే, భౌతికంగా మన ప్రారంభం దాన్ని సూటేలే పెడతాడు ఈశ్వరుడు. మరి బయట జనాలకు అనుమానం రాకూడదు. తాటగా నిజంగానే సంహరించాడు రాముడు. మారీచుడు, సుబాహులు, ఇలాగా చాలామంది రాక్షసుల్ని, రావణాసురుని వీళ్ళందరూ సంహరించాడు. అది నిజమే, భౌతికంగా నిజమే. కానీ అది ఒక జాగ్రత్త అవస్థ మాత్రమే. జాగ్రత్త అవస్థ నిజం కాదు. అందుకనే బాగానే ఏమన్నారా? రామాయణం జరిగినా నిజం కాదు అంత మాట అనేసారు. అది వాస్తవం కూడా, ప్యూర్ సైంటిఫిక్. అది రామాయణం జరిగినా నిజం కాదు. ఎంచేత నిజం కాదు? ఎంటైర్ రామాయణం అయినా, ఎంటైర్ మహాభారతం అయినా, భారతం అయినా, లేకపోతే ఈ కలియుగం అయినా, ఇదంతా ఎక్కడ తెలుస్తుంది? మనకైనా, మన పూర్వీకులకైనా, మన తర్వాత పుట్టబోయే వాళ్ళకైనా ఎక్కడ తెలుస్తుంది? జాగ్రత్త అవస్థలోనే తెలుస్తుంది, స్వప్నావస్థలో కాదు. గాఢ నిద్ర అసలు ఏం తెలియదు. ఇదంతా జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. రామాయణ యుద్ధమైనా, నేను కాకమన్నా ఇంకో యుద్ధమైనా, ఇదంతా జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది మనకి. ఎంటైర్ జాగ్రత్త అవస్థ అంతా కూడా స్వప్నతుల్యము, ఒక అవస్థ మాత్రమే, నిజం కాదు. అంటే రామాయణం అంతా కూడా జరగలేదా అంటే జరిగింది, జరిగినా నిజం కాదు. ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు రమణ మహర్షి గారిని పట్టుకుంటే. ఆయన చెప్పు నేనెవరు పట్టుకుంటే ఆ స్థాయికి వెళ్ళిపోతే शांति है, शांति है, शांति है. Thank you all.